కరివేపాకు నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇది మనకి సడన్గా పచ్చడి ఏమి చట్నీస్ ఇడ్లీ దోశల్లోకి ఏమన్నా లేవనుకోండి, ఇలా నిల్వ పచ్చడి చేసి పెట్టుకుంటే మనం కొద్దిగా ఎక్కువగా అలాగా పచ్చడిలేకపోయినా ఇది వేసుకొని తినొచ్చు, ఇబ్బంది ఉండదు. కరివేపాకు పచ్చడి ఒకటి, అల్లం పచ్చడి ఒకటి. అల్లం పచ్చడి కూడా ఒక వీడియో చేసి పెట్టాను. రెండు పచ్చళ్ళు ఉంటే మనకి చాలా వరకు పొద్దుట హడావిడికి పచ్చళ్ళు చేయలేకపోయినా అవి ఆదుకుంటాయి. 2 స్పూన్లు మెంతులు అలా వేయించేసి, ధనియాలు జీలకర్ర ఇది కొంచెం దోరగా వేయించుకోవాలి. కరివేపాకు బాగా కడిగి నీళ్ళంతా వాడిపోవాలి, నీళ్ళంతా ఆరిపోవాలి. గుడ్డ మీద వేసి ఫ్యాన్ గాలికి పెట్టేస్తే చక్కగా ఆరిపోయింది. ధనియాలు జీలకర్ర వేయిస్తున్నాను. వేగిపోయినట్టే ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటపట్టమనాలి. ఇప్పుడు ఆవాలు కూరలో వేసినా తాలింపులు వేసినా చిటపట్టలాడాలి. ఇవన్నీ బాగా వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగో ఈ గిన్నెతో, ఇది కరివేపాకు ఈ గిన్నెతో 7 గిన్నెలు వచ్చినాయంటే గిన్నెలో గట్టిగా నొక్కాలు వేసి కొద్దిగా నూనె పోసుకొని, కొద్దిగా పోసుకుంటే చాలు. వేడెక్కాక కరివేపాకు ఇలా మొత్తం వేసేసి మూకుల్లో బాగా వేగాలి. కొంచెం ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి. మనం కలుపుతూ ఉంటే కరకరలాడేటట్టు వస్తుంది. ఇలా వేగింది. ఇది చల్లారిపోయాక మిక్సీ పట్టాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నేను చింతపండు పులిహారకి తీస్తాను చూడండి, అలాగా గుజ్జు తీసేసి దీంట్లోనే కొంచెం కల్లుప్పు, కొంచెం బెల్లం, కొంచెం పసుపు వేసి బాగా ఉడకబెట్టి చల్లార్చాను. ఇది మనం మిక్సీ పట్టుకున్నప్పుడు సరిగా తిరగలేదనుకోండి, కొద్దిగా ఈ చింతపండు పులుసు వేసి మిక్సీ పట్టితే బాగుంటుంది. రుబ్బుకున్నా బాగుంటుంది, కానీ బయట వర్షం పడుతుంది, అందుకని మిక్సీ పడుతున్నాను. వేయించిన పొడి అంతా 1 కప్పుడు అయింది. ఈ కప్పుడు ఇది వేరుశనగ ఆయిల్ పోసాను. ఈ వేడెక్కాక కొంచెం చెదగొట్టున్న వెల్లుల్లిపాయలు వేస్తానంతే, ఇంకేం వేయను. మనం అయితే వెల్లుల్లిపాయలు లేకపోతే ఇంగువ ఏదో ఒకటే వేసుకోవాలి, 2 వేసుకోకూడదు. ఇప్పుడు వేడెక్కింది. వెల్లుల్లిపాయ గుళ్ళు వేసేస్తున్నాను. ఇంకేం వేయట్లేదు, ఎందుకంటే పొడిలో అన్నీ వేసాము. మళ్ళీ దీంట్లో కూడా వేస్తే కొంచెం ఘాటుగా అనిపిస్తుంది. వెల్లుల్లిపాయలు వేగాక ఈ 1 కప్పు పై వరకు నిండుగా మనం ఆవకాయ కారం వేసేస్తున్నాను. నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేస్తున్నాను. ముందు కారం బాగా కలపాలి. కలిపాక ఈ ధనియాలు జీలకర్ర, కొంచెం ఆవాలు, మెంతులు పిండి పోస్తున్నాను. ఇది కూడా బాగా కలయబెట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టిన కరివేపాకు పొడి, అంటే చింతపండు గుజ్జేస్తా చేశాను, దీన్ని కూడా కలుపుతున్నాను. పచ్చడి అంతా కలిపాక ఎంత పచ్చడి అయింది, దీని గిన్నెడు పచ్చడి అయింది.
ఇప్పుడు ఇడ్లీలు ఇవ్వండి. నేను పొట్టుతో రుబ్బుతాను అన్నాను కదా, పొట్టుతో రుబ్బిన ఇడ్లీ. పొట్టుతో రుబ్బిన ఇడ్లీ నెమ్మదిగా డైజెషన్ అవుతుంది, ఆరోగ్యం. మీకు ఏం తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా మట్టి కొంచెం కలుపుకోవచ్చు నూనె. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. టేస్ట్ చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి.